ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 1-2 మాటలు చదువుకుందాం. మరియు యెహోవా నాతో చెప్పినట్లు, మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సేయిరు మన్యము చుట్టూ తిరిగితిమి. అంతటా యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును, ఉత్తర దిక్కుకు తిరుగుడి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల రాజా, మీకు స్తోత్రాలు. ఈ మాటలను బట్టి అనేక మందితో మీరు మాట్లాడండి, మాతో మాట్లాడండి, మా జీవితాలు చక్కపరచండి, కృప చూపించండి, మీ రాజ్య వ్యాప్తి జరిపించుకోండి. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాటలు. మోషే దేవుని మాటల్ని దేవుని ప్రజలకు చెప్తున్నాడు. అందులో చాలా ఆకర్షణీయంగా ఏముందంటే, తిరిగిన కాలము చాలును, ఇక చాలు. ఏమంటున్నాడు? ఇక తిరగడం ఆపేయండి. చాలామంది ఒక సొంత స్ట్రాటజీతో, ఒక సొంత ఆలోచనతో, వాళ్ళకి వాళ్ళు ఒక సొంత ప్రణాళిక వేసుకుంటారు. దాన్ని నమ్మి వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుణ్ణి వదిలేసేసి వాళ్ళ సొంత ప్రణాళిక, సొంత ఆలోచన పట్టుకొని ముందుకు వెళ్తుంటారు. ఇది నేను గత కొన్ని సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాను. దానివల్ల ప్రయోజనం అనేది వాళ్ళకి ఏమి వేసమంత కూడా కలుగదు. కానీ ఆ ప్రణాళిక, ఆ ఆలోచన దేవుడి దగ్గర పెట్టి పరీక్షించుకోవాలి. దేవా, ఇది నాకు వచ్చిన ఆలోచన, ఇది నాకున్న ప్రణాళిక, ఇది నీ ఆలోచనలో భాగంగా ఉందో లేదో నీ చిత్తాన్ని నాకు తెలియచేయని దేవునికి అప్పగించడం అనేది ఒక రీతి. కానీ ఈ సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, సొంత స్ట్రాటజిక్ ప్లాన్స్ అన్నీ కూడా దేవునికి అప్పగించడం అనేది మానేసేసి వీళ్ళ సొంత ప్రయత్నాలు అనేవి చేయటం మొదలు పెడతారు. మనము కూడా దేవుని వాక్యానుసారమైన, వాగ్దానానుసారమైన, దేవుని మాట ప్రకారమైనటువంటి ఆలోచనలు చేస్తున్నామా లేదా? ఇవి దేవుని రాజ్యానికి పనికొచ్చే ఆలోచనలా కాదా? ఇవి దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆలోచనలు అవునా కాదా అనేవి కూడా మనము ఆలోచన చేయటం లేదు. అక్కడే మానవుడు రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా కష్టపడుతున్నా ఏ సక్సెస్ లేకుండా ఉంటున్నాడు, ఇటువంటి విజయాన్ని పొందుకోకుండా ఉంటున్నాడు. తిరిగి నాలో తప్పేముంది, నేను ఎంత ప్రయత్నం చేశాను, ఎంత కష్టపడ్డాను, ఎంత శ్రమించాను, నేను అనుకున్నది నెరవేర్చబడలేదు, నేను అనుకున్నది నాకు జరగలేదు అని తీవ్ర విమర్శలు చేస్తాడు. ఎందుకు జరుగుతుంది, ఎందుకు నెరవేర్చబడుతుంది? అందులో నువ్వే ఉన్నావు, నీ ఆలోచనే ఉంది, నీ ప్రణాళికే ఉంది, నీ ఉద్దేశాలే ఉన్నాయి తప్ప అందులో దేవుడేడి? అందులో దేవుని రాజ్యమేది? అందులో దేవుని ఆలోచనలేవి? అందులో దేవుడి చిత్తము ఏది? ప్రియులారా, మనిషికి అభిరుచులు ఉండడం తప్పు కాదు. ఉదాహరణకి నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకునేవాడిని.
మంచి హై ర్యాంక్ పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకునేవాడిని, కళ్ళకనేవాడిని. అటు రీతిగా చదవడం కూడా చదివాను, కష్టపడ్డాను, పరీక్షలు రాశాను. కానీ అలాగ నేను సక్సెస్ కాలేకపోయాను. ఎందుకు అంటే దేవుని ప్రణాళిక అనేది నా పట్ల వేరే విధంగా ఉంది. అది నేను గ్రహించుకోలేకపోయాను. కొన్నాళ్ళు యవ్వనమంతా టైం వేస్ట్ చేశాను. అయితే యవ్వనాన్ని మనం చదువుకోవడానికి, జ్ఞానం పొందుకోవడానికి, పట్టాలు పొందుకోవడానికి, అది టెక్నికల్ నాలెడ్జ్ అయినా, సెక్యులర్ నాలెడ్జ్ అయినా, బిబ్లికల్ నాలెడ్జ్ అయినా పొందుకోవడానికి ఉపయోగించవచ్చు. తప్పు కాదు, అది తప్పు కానే కాదు. కొందరికి కొన్ని అభిరుచులు ఉంటాయి. క్రీడాపరమైన అభిరుచి ఉంటుంది, మ్యూజిక్ పరమైన అభిరుచి ఉంటుంది, లేకపోతే సాఫ్ట్వేర్ పరమైన అభిరుచి ఉంటుంది, లేకపోతే బుక్స్ చదవడం అనే అభిరుచి ఉంటుంది, అలవాట్లు ఉంటాయి. అవి తప్పు కాదు. ఆ టాలెంట్స్ని యూజ్ చేసుకోవడం, స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం, నాలెడ్జ్ సంపాదించుకోవడం తప్పు కాదు. కానీ అందులో దేవా నువ్వు నన్ను ఏ రీతిగా దీవిస్తావు, దేవా నన్ను ఏ రీతిగా నువ్వు సెటిల్ చేస్తావు అని దేవుని సహాయాన్ని కోరేటటువంటి ఆలోచన మానేస్తున్నాడు మానవుడు, యవనస్తుడు. అక్కడ తప్పిదం చేస్తున్నాడు. తిను, నీకు బిర్యానీ కావాలా బిర్యానీ తిను, లేకపోతే కాయగూరలు కావాలా కాయగూరలు తిను, లేకపోతే నీకు అభిరుచికి సంబంధించిన ఆహారం తిను, ఆరోగ్య సంబంధమైన అలవాట్లు తీసుకో, వ్యాయామాలు చెయ్యు, చదువుకో, పుస్తక పఠనం చెయ్యు, కానీ అందులో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయు, కానీ అందులో నువ్వు దేవుని సహాయాన్ని కోరే విధంగా, దేవుని మీద ఆధారపడే విధంగా నువ్వు జీవించగలిగితే నీకు దేవుడు ఎంతైనా మేలు చేస్తాడు, సక్సెస్ను సమకూరుస్తాడు. అలా కాకుండా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుడిచ్చే మన్నా తిన్నారు. వాళ్ళకి అనారోగ్యం వస్తే అనారోగ్యాన్ని బట్టి దేవుడు వారిని స్వస్థపరిచాడు, తెగులు రానివ్వకుండా కాపాడాడు, రాత్రి పగళ్ళు తన తోడుంచాడు. అలాగే భయంకరమైన విషపూరితమైన తేళ్ళు, అలాగే పాములు కలిసినప్పుడు వాళ్ళని మరణం నుంచి తప్పించాడు. ఎందుకు అంటే తన ప్రజలు కాబట్టి కాపాడాడు, తన బిడ్డలు కాబట్టి కాపాడాడు, తన ఏర్పరచుకున్నాడు కాబట్టి కాపాడాడు, తన వాగ్దానం చేశాడు కాబట్టి కాపాడాడు, తన ఆశీర్వాదకరమైన దేశంలోనికి నడిపించాలి కాబట్టి కాపాడాడు. దేవుడు తన ప్రజలతో ఒక ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి, నిబంధన చేసుకున్నాడు కాబట్టి కాపాడాడు. దేవుడు కాపాడేవాడు, దేవుడు దీవించేవాడు, దేవుడు స్వస్థపరిచేవాడు, దేవుడు విడిపించేవాడు, దేవుడు రక్షించేవాడు. అలాంటి దేవుడిని మనం వదలడం చాలా తప్పు, పాపం, అది శాపం కూడా. కాబట్టి నీ ప్రయత్నాలన్నీ చేస్తూ నువ్వు దేవుడి మీద ఆధారపడాలి. ఒక్క అరగంట నువ్వు తెల్లవారి నుంచి సాయంత్రం పడుకున్నంత వరకు, లేకపోతే తెల్లవారి వరకు సెల్ ఫోన్ పట్టుకొనో, లేకపోతే కంప్యూటర్ పట్టుకొనో, లేకపోతే పుస్తకం పట్టుకొనో ప్రయత్నాలు చేస్తున్నావే, అలాంటిది ఒక అరగంట గంట దేవుడితో కాలం గడిపి, ప్రార్థనలో కాలం గడిపి, దేవుడి మీద భారం వేసి నువ్వు బ్రతకడం నేర్చుకోలేకపోతున్నావే. ఒక అర్ధగంట పుస్తకం తీయలేకపోతున్నావే, ఒక అర్ధగంట బైబిల్ చదవలేకపోతున్నావే, ఒక చాప్టర్ చదవలేకపోతున్నావే, ఒక పావు గంట ప్రార్థన చేయలేకపోతున్నావే, ఒక 10 నిమిషాలు మోకరించలేకపోతున్నావే, ఒక ఏకాంతంగా దేవుడితో కాలం గడపలేకపోతున్నావే. నీ ఆలోచనలు, నీ ప్రయత్నాలు, నీ ప్రణాళికలు దేవుణ్ణి వదిలేసివి చేస్తున్నావు, దేవుణ్ణి వదిలేసి చేస్తున్నావు. అందుకోసమే వీళ్ళు ఏం చేశారంటే ఆ మన్యం చుట్టూ తిరిగారు. యాక్చువల్గా ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి దేవుడు ప్రజలు వెళ్ళడానికి
గట్టిగా అయితే 11 రోజులు లేక 14 రోజుల ప్రయాణం అది, గట్టిగా అయితే. కానీ వీళ్ళు అరణ్యంలో ఎంత టైం వేస్ట్ చేశారంటే 40 సంవత్సరాలు వేస్ట్ చేశారు. 14 రోజుల్లో అందుకోవలసిన ఆశీర్వాదము 40 సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైంది వీళ్ళకి? కారణం ఏంటంటే వాళ్ళ అవిధేయత, వాళ్ళ ఆలోచన, వాళ్ళ తిరుగుబాటుతనం, వాళ్ళ సొంత ప్రణాళిక, వాళ్ళ సొంత ఆలోచన, వాళ్ళ సొంత ప్రయత్నం. ఇక ఇవి ఆపియండి చాలు. ఇక ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలం వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది, ఎనర్జీ వేస్ట్ అయిపోయింది, ఏ సక్సెస్ రాలేదు. నేను చెప్తున్నాను, ఈరోజు ఆన్లైన్లో ఎంతమంది వింటున్నారో, దేవుని బిడ్డలైన మీరు, యవనస్తులైన మీరు, దేవుని కుటుంబీకులైన మీరు, మీ వ్యక్తిగత జీవితాల్లో విజయాలు పొందుకోలేని మీరు తర్వాత దుఃఖపడి ఏడ్చి ఆ దేవుడు కూడా ఏం చేయలేదురా అని దేవుడి మీద కూడా నింద వేసేయడానికి మీరు రెడీగా ఉంటారు. మాకు ఈ సహాయం చేస్తే చాలు, మాకు ఇది దేవుడు సహాయం చేయలేదు, మాకు దేవుడు ఈ కార్యం చేయలేదు, ఏమి దేవుడు అని దేవుడిని నిందించడానికి కూడా మీ నోరు సులువుగా వచ్చేస్తుంది. కానీ దేవుడిని అనే ముందు, దేవుడిని నిందించే ముందు నువ్వు దేవుడి కోసం ఎలా బతికావు, నువ్వు దేవుడిని ఏమడిగావు, దేవుడితో నీ సహవాసం ఎలాగుంది, దేవుడితో నీ స్నేహం ఎలాగుంది, దేవుడితో నీ సంబంధం ఎలాగుంది? ఏ రోజైనా నీకు నువ్వు ప్రశ్నించుకుంటే నీ దేవుడు ఎందుకు మేలు చేయలేదో నీకు తెలుస్తుంది. అరే బాబు, నువ్వే దేవుడితో స్నేహం లేకున్నా, దేవుడితో సంబంధం లేకున్నా, దేవుడితో సహవాసం లేకున్నా, దేవుడిని ఒక పక్కకు పెట్టేసి, దేవుడిని ఒక మూలకు పెట్టేసేసి, నీకేదో ఉన్న చిన్న నాలెడ్జ్ని పెట్టి అదే గొప్ప నాలెడ్జ్ అనుకొని నువ్వు వేలాడుతున్నావే, అది తప్పు. ఈ జ్ఞానమంతా దేవుడిచ్చిందే, ఈ లోకమంతా దేవుడు ఏర్పాటు చేసింది, ఈ లోకులందరినీ పెంచుతుంది దేవుడే, తెలుసా? కాబట్టి మొట్టమొదటి ప్రయత్నం అనేది దేవుని మీద మనము ఆనుకొని బ్రతకడం అనేది నేర్చుకోవాలి. ఊరక తిరగడం ఆపేయాలి, ఊరక ఎంటర్టైన్ అవ్వడం ఆపేయాలి. ఊరక బజార్లో తిరగడం ఆపేయాలి. కనెక్ట్ టు గాడ్ ఇక్కడ అంటున్నాడు కదా, ఇక చాలు, ఇక చాలు, అవిధేయత చాలు, తిరిగింది చాలు, వృధాగా టైం వేసింది చాలు. కానీ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నేర్చుకోవాలి. దేవుని స్వరం అనేది వినడం నేర్చుకోవాలి. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. నీ సమస్య వచ్చే ముందు మాట్లాడతాడు, నీ కష్టం వచ్చే ముందు మాట్లాడతాడు, కరువు వచ్చే ముందు మాట్లాడతాడు, ఆశీర్వాదం వచ్చే ముందు మాట్లాడతాడు, నీ అపరాధాల్లో నీతో మాట్లాడతాడు, నీ ఫెయిల్యూర్స్లో నీతో మాట్లాడతాడు, నీ అపజయాల్లో నీతో మాట్లాడతాడు, నువ్వు తప్పుడుగా తిరుగుతున్నప్పుడు మాట్లాడతాడు. దాన్ని నువ్వు వినటం లేదు, అంతే. దాన్ని నువ్వు వినటం లేదు. కొంతమంది చేసే తప్పుల్ని సులువుగా యాక్ట్ చేస్తూ సమర్థించుకుంటారు. అలా కుదరదు. యాక్టింగ్ కుదరదు, మేనేజ్మెంట్ కుదరదు. నువ్వేం తప్పు చేశావో దేవుడు చూసేస్తాడు. ఇప్పుడు ఎవరి కంటికి, నరుని కంటికి కనిపించకున్నా రహస్యంగా మనం చేస్తున్న పనులన్నీ మన చుట్టూ దేవుడు ఏం చేస్తాడంటే దూతలు పెడతాడు. ఆ దూతలు ఒక పుస్తకంలో రాసుకుంటాయి.
ఆ దూతలు ఏం చేస్తాయి, ఒక పుస్తకంలో మనం చేసే మంచి పని రాస్తాయి, మనం చేసే చెడ్డ పని రాస్తాయి. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మనకు తీర్పు ఉంటుంది. ఆ దేవదూతలు చెప్తాడు, ఇదిగో వీడు పలానా టైంలో పలానా తప్పు చేశాడు, పలానా పాపం చేశాడు, పలానా అపరాధం చేశాడు, పలానా అన్యాయం చేశాడు, పలానా అక్రమం చేశాడు, ఇదిగో ఈ టైంలో వీడి పలానా మేలు చేశాడు అని దేవుడు తూకం వేస్తాడు. మనం చేసిన మంచి పనులకి, మనం చేసిన చెడ్డ పనులకి తూకం వేస్తాడు. అప్పుడు తీర్పు చెప్తాడు, నువ్వు చేసిన మంచి పనుల కన్నా నువ్వు చేసిన చెడ్డ పనులే ఎక్కువ ఉన్నాయి నాన్న. ఓకే, చెడ్డ పనులు చేస్తావు, కానీ ఏ రోజైనా యేసయ్య నన్ను క్షమించు దేవా, నా పాపాలకు క్షమించు దేవా, నీ రక్తంలో నా పాపాలు కడుగు దేవా అని ఏ రోజైనా నన్ను అడిగి నువ్వు మారు మనసు పొంది ఆ తప్పులు విడిచిపెట్టావా అని అడుగుతాడు. ఈ లోకంలో మనిషి చేసిన పాపాలన్నీ నిన్న ఒకటి చదివారు. మైకేల్ బాబు ఎవరో, ఆయన వైఎస్ జగన్ గారికి మేనమామ అవుతాడు. అతను ఒక ఫ్యాక్షనిస్ట్, అంటే నరహంతకుడు, రౌడీజాన్ని ప్రోత్సహించేవాడు, గోండాయిజం, మద్యం, మత్తు, డ్రగ్స్, తర్వాత అవతల వాళ్ళని ఎలాగ చంపాలి అని కుట్రలు చేయటం, ఇలాంటి భయంకరమైనటువంటి జీవితంలో జీవించిన ఆ రౌడీ మైకేల్ బాబుని దేవుడు ఒక్కసారి దర్శించాడంట. రాత్రి నేను చదివాను. చాలామంది భక్తులు ఎలాగ మారారు అని నేను చదువుతుంటాను రాత్రులు. ఖాళీ ఉంటే దేవుని బిడ్డలు సాక్ష్యాలు, దేవుని బిడ్డల వాక్యాలు నేను చూస్తుంటాను. అవి చూసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఒక టీవీ రిపోర్టర్ ఆయన్ని ఇంట్రాగేట్ చేస్తున్నాడు. ఇంట్రాగేట్ చేస్తే, నాయన దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు చేస్తున్నవి చాలా తప్పుడు పనులు మైకేల్, చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతావు, చచ్చిపోయిన తర్వాత పరలోకం అనేది నరకం అనేది రెండు ఉన్నాయి. ఈ భూమి మీద నీ ఇష్టానుసారంగా బతికావు, నీ నాయకత్వం కోసం బతికావు, నీ పదవి కోసం బతికావు, నీ కుటుంబం కోసం బతికావు, నీ కోసమే నువ్వు బతికావు తప్ప ఒకరి జీవితాలను అన్యాయంగా చంపేశావు, ఒక జీవితాలను అన్యాయంగా ఆర్పేశావు. రక్తపాతం అయిపోయింది, నీ ఆలోచన మంచిది కాదు, ఇప్పుడే కానీ చచ్చిపోతే భయంకరమైన నరకం అనేది ఉందని ఆ స్వరం వినిపించి ఆ నరకాన్ని తలక రుచిని, వేడిని ఆయనకు చూపించాడు. అప్పుడు, ప్రభువా నువ్వే నాతో మాట్లాడేవా దేవా, ఇదిగో నేను చేస్తున్నాను, నీతో ప్రమాణం చేస్తున్నాను, దయచేసి నా పాపాలన్నీ క్షమించే, నేను ఈ ఫ్యాక్షనిజం వదిలేస్తున్నాను, హత్యలు వదిలేస్తున్నాను, ఈ మందు సామ్రాజ్యాన్ని వదిలేస్తున్నాను, డ్రగ్స్ను వదిలేస్తున్నాను, చెడుతనాన్ని వదిలేస్తున్నాను, నా చేతులతో ఇంకెవరికి హాని చేయను, ఈ చేతితో కత్తి పట్టుకొని తిరిగే నిన్నాళ్ళు, కానీ నీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నేను ప్రతిరోజు జీవిస్తానని పాప క్షమాపణ అడిగి కన్నీరు కాస్తే దేవుడు తన పాపాలన్నింటినీ క్షమించి తనకు పరిశుద్ధతనిచ్చి దేవుని మార్గాల్లో అతన్ని నడిపిస్తూ ఉంటే విలేకరు అడిగిన ప్రశ్నలకి ఎంతో సంతోషంతో, ఓర్పుతో, కోపం లేకున్నా, చిరాకు లేకున్నా, చాలా భయంకరమైన ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా, నాయన నేను మారిపోయాను, నా దేవుడు నా యేసయ్య నన్ను మార్చాడు, ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత నాకు పరలోకం అనేది ఉంది, నా భూమి మీద చేసిన పాపాలన్నింటినీ క్షమించాడు ప్రభువు, తన రక్తం కార్చాడు, తన రక్తంలో నాకు పరిశుద్ధత, పాప క్షమాపణ కలిగింది, కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్నాను అని చెప్పి ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్తాను, ప్రార్థనలకు వెళ్తాను, నా చేతిలో బైబిల్ ముందు, నా ఇంటర్వ్యూలో కూడా చేతిలో బైబిల్ పట్టుకునే ఆయన మాట్లాడాడు.
మైకేల్ బాబు అని యూట్యూబ్లో కొడితే వస్తాయి మీకు. అలాగే జగన్ యేసు ప్రభుని నమ్ముకున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, ఫ్యాక్స్ మీద వదిలేశాడు. ఇంకా అనేక రీతులుగా ఇప్పుడు రాజకీయంలో ఉన్నాడు కాబట్టి రాజకీయాలు చేస్తున్నాడేమో తప్పించి, కానీ ఎంతో మంది ప్రజలు వ్యర్థంగా జీవించిన జీవితాన్ని ఇక చాలే అని వదిలిపెట్టేశారు. ఇక చాలు. దేవుడు కూడా చెప్తున్నాడు, తిరిగిన కాలము చాలు, మీరు ఏ దిశగా వెళ్ళాలో నేను చెప్తాను వినండి అని వాళ్ళకు ఒక దిశను, దిక్కును, ఉత్తర దిక్కును చూపించాడు దేవుడు. మీరు నార్త్లో ప్రయాణం చేయాలి, ఇక్కడ అనేక రోజులు టైం వేస్ట్ చేశారు అని వారికి ఒక దిశను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియులారా, ఈ 24 సంవత్సరాలు కూడా మనం ఇక్కడ తిరిగాం, చాలు. ఇంకా దేవుడు ఇప్పుడు ఎటువైపు నడిపిస్తున్నాడు తెలుసా? సౌత్ నడిపిస్తున్నాడు. మనకి సౌత్ వైపు నడిపిస్తున్నాడు దేవుడు. విశాఖపట్నం నడిపిస్తుంది. మనం నేర్చుకోవాలి నాన్న, దేవుడి మీద నిలబడ్డం, దేవుడి మీద ఆధారపడ్డం, దేవుడి స్వరాన్ని వినడం, దేవుని స్వరాన్ని బట్టి ఆ స్వరం దేవుని మాట ఏదో దానికి లోబడి బ్రతకడం, దేవుని మాట మీద నిలబడడం, దేవుని మార్గంలో నడవడం అనేది నేర్చుకోగలిగినప్పుడు నువ్వు చేసిన ప్రాక్టీస్ అంతా కూడా నీకు ఆశీర్వాదకరం అవుతుంది. ఈ రోజున నువ్వు చేస్తున్న ప్రయత్నం నీకు దీవెనకరం అవుతుంది. ఈ రోజున నువ్వు నిద్రలేని రాత్రులు గడిపావు, నిద్రలేని ప్రయత్నాలు చేశావు, అవన్నీ సక్సెస్ చేసి పెడతాడు దేవుడు. కానీ మనం టైం ప్రకారంగా, ఒక షెడ్యూల్ ప్రకారంగా జీవించడం అనేది నేర్చుకోవాలి. ఒక క్రమశిక్షణతో జీవించడం అనేది నేర్చుకోవాలి. ఒక డిసిప్లైన్ ఉండాలి, ఒక టైం టేబుల్ ఉండాలి, ఒక పంక్చువాలిటీ ఉండాలి. అది దానికి ఎప్పుడైతే విలువలిస్తామో అప్పుడు దేవుడు మన జీవితానికి విలువలిస్తాడు. అవి ఉంటూ దేవునికి విలువ ఇవ్వాలి. సరే, అయిపోయింది. చాలామంది ఇళ్ళల్లో ఏం చేస్తారు తెలుసా? తెల్లవారు లేచి బైబిల్ చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చదువుకుంటారు, కాఫీ తాగుతారు, టీ తాగుతారు, స్నాక్స్ తింటారు, బైబిల్ చదువుకుంటారు, ఆటకెళ్తారు. పిల్లల్లో, కుటుంబాల్లో ఈ అలవాట్లు ఉండాలి. ఇవి ఉండేటప్పుడు ఆ దేవుడు మనం చేసే ప్రయత్నాలన్నీ సఫలం చేస్తాడు. ఈ రోజున నీలో ఆశీర్వాదం అనేటటువంటిది లేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే నీవే దేవుణ్ణి విడిచి తిరుగుతున్నావు, దేవుని వాక్యాన్ని విడిచి తిరుగుతున్నావు, దేవుడి సన్నిధి విడిచి తిరుగుతున్నావు, ప్రార్థనా జీవితం లేకుండా తిరుగుతున్నావు, బైబిల్ చదవకున్నా తిరుగుతున్నావు. ఎస్, అవి చేస్తూ ఇవి చేసి చూడండి, అవి చేస్తూ ఇవి చేసి చూడండి. రోజుకొక 10 నిమిషాలు వాక్యం చదవడం ఇదా? ప్రతిసారి ఫ్రెండ్ అయినా, ప్రతిసారి బయట తిరగడమేనా, ప్రతిసారి ఆటైనా, ప్రతిసారి సెల్ ఫోన్ అయినా, ఇంకా జీవితమే లేదా? నీ ఆత్మీయత ఎప్పుడు నువ్వు నిర్మించుకుంటావు? When you will build your spiritual life, you are trying to build your career. That's okay, that's good. But when you will build your spiritual career, ఫిజికల్గా ఫ్రెండ్స్ నెట్వర్క్ ఉంది, ఫిజికల్గా
స్పోర్ట్స్ నెట్వర్క్ ఉంది, ఫిజికల్గా అవుట్ సైడ్ నెట్వర్క్ ఉంది, బట్ స్పిరిచువల్గా గాడ్తో నెట్వర్క్ ఏది నీకు? వేర్ ఈస్ యువర్ నెట్వర్క్ విత్ గాడ్? ఆర్ యు ప్రేయింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్? యు ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్ విత్ యువర్ ఫ్రెండ్స్, యు ఆర్ రోమింగ్ అవుట్ సైడ్ విత్ యువర్ ఫ్రెండ్స్, బట్ ఆర్ యు ప్రేయింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్? Are you going to church with your friends? Are you participating in the activities of God, in the activities of the church with your friends? Are you reading the Bible with your friends? Are you singing for Jesus with your friends? Are you praising with your friends? How you are building your relationship with God, or how you are building your spiritual career with your Lord and Savior? బయట నీ స్నేహితులతో తిరుగుతున్నావు, బయట నీ స్నేహితులతో తింటున్నావు, బయట నీ స్నేహితులతో ఆడుతున్నావు, బయట నీ స్నేహితులతో పార్కులకి వెళ్తున్నావు, లేకపోతే టూర్స్ వెళ్తున్నావు, ట్రిప్స్ వెళ్తున్నావు, ఎంటర్టైన్ అవుతున్నా, లొకేషన్స్ చూస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నావు. కానీ ఎప్పుడైనా నీ ఫ్రెండ్స్తో పాటలు పాడావా? ప్రభువుని స్తుతించావా? ప్రార్థన చేశావా? బైబిల్ చదివావా? దేవుని మందిరానికి వెళ్ళావా? సంఘపు సేవలోకి వెళ్ళావా? సువార్తకి వెళ్ళావా? నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఎలా నిర్మించుకుంటున్నా? నీకు అలాంటి స్నేహితులు ఉన్నారా లేరా? అక్కడే ఫెయిల్ అవుతున్నావు నువ్వు. ఈ బయట ప్రపంచాన్ని నిర్మించుకున్న నీవు, నలుగురు ఆటగాళ్ళు దొరికిన నీకు, నలుగురు స్నేహితులు దొరికిన నీకు, ఆత్మ సంబంధమైన స్నేహితుల్ని ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు? ఎందుకు వాళ్ళతో నువ్వు స్నేహం చేయలేకపోతున్నావు? అది ఆలోచించే ఒకసారి. ఎవరైనా సరే, పిల్లలైన మీరు మీ తల్లిదండ్రులకి, అమ్మ నాన్న ఇదిగో ఈయన పాటలు బాగా పాడతాడు, ఈ తమ్ముడు బాగా పాడతాడు, అన్నీ బాగా పాడతాడు, ఇతను కీబోర్డు బాగా వాయిస్తాడు, ఈయన గిటార్ బాగా వాయిస్తాడు, చర్చికి బాగా వెళ్తాడు, ఈయన ప్రార్థన బాగా చేస్తాడు, ఈయన మేమందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం, మేమందరం కలిసి వాక్యం చదువుకుంటాం, మేమందరం కలిసి బోధ వింటాం, మేమందరం కలిసి భోజనం చేస్తాం, మేమందరం కలిసి ఆడుకుంటాం, మేమందరం కలిసి కష్టసుఖాలు చెప్పుకుంటాం, మేమందరం కలిసి ప్రిపేర్ అవుతున్నాం, మేమందరం కలిసి చదువుకుంటున్నాం అని చెప్తే ఆ తల్లిదండ్రులకి ఎంత హాయిగా ఉంటుంది. వీళ్ళు దేవుడిలోనే ఉన్నారు, వీళ్ళు దేవుడితోనే ఉన్నారు, వీళ్ళు మంచి స్నేహితులతో ఉన్నారు అనేటువంటి ధైర్యం ఆ తల్లిదండ్రులకు వస్తుంది. అంతేగాని ఇలాంటి వాళ్ళ స్నేహం లేకున్నా బయట వాళ్ళ స్నేహం అనేది ఉంటే అది వృధాగా తిరిగిన కాలం, అది టైం వేస్ట్. పోనీ అటువంటి స్నేహితులు ఉండేటప్పుడు ఇటువంటి స్నేహితులతో కూడా ఒక పరిచయాలు ఏర్పాటు చేసుకోండి. సింగపూర్లో, ఇది నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను, అంటే నేను బీహార్ వెళ్ళినప్పుడు బబుల్ గారు చెప్పాడు, మీ మా పాస్టర్ గారు అంటే మా బాబాల కొడుకు చెప్పాడు, వాడు బిజినెస్ చేస్తున్నాడు, వాడికి సేవ అవ్వలేదు, కానీ సింగపూర్లో మా అయ్యగారు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న పడరు సరిగ్గా, అమ్మ నాన్న సేవ చేస్తారు, పిల్లలకి వాళ్ళు నచ్చరు, కాబట్టి వాళ్ళు ఆదివారం వచ్చినప్పుడు వేరే చర్చికి వెళ్తున్నారు అని చెప్పారు. నేను అన్నాను, వాళ్ళు తల్లిదండ్రులు నచ్చకపోతే
దేవుడు నచ్చుతున్నాడు కదా వాళ్ళకి. ఎక్కడైనా వాళ్ళు గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు, తప్పు కాదు అని అన్నారు. వాళ్ళని తల్లిదండ్రులుగా చూస్తారు తప్ప వాళ్ళని సేవకులుగా చూడరు పిల్లలు అని అనటంతో వాళ్ళు మంచి మందిరానికి వెళ్ళి బలపడితే సంతోషమే. నేను చెప్తున్నాను ఒక మాట, బయట ఫ్రెండ్స్ ఉండాలి, అలాగే ఆత్మీయ స్నేహితులు కూడా ఉండాలి. ఆత్మీయ జీవితాన్ని యవ్వనంలో కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళతో కలిసి చర్చికి వెళ్తే, మందిరాలకు వెళ్తే, వాళ్ళతో కలిసి సభలకు వెళ్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎవరైనా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. తల్లిదండ్రులుగా మీరు ఫీల్ అవుతారు, మేము ఫీల్ అవుతాం. మీ పిల్లలకే కాదు, మా పిల్లలకు కూడా చెప్తాను ఈ మాట. ఆత్మీయ బిడ్డలైన మీకే కాదు, మా వాళ్ళకు కూడా చెప్తున్నాను ఈ మాట. కాబట్టి ఇక వృధాగా తిరిగిన సమయము చాలు. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో వినడం నేర్చుకో, అలాగే దానిని ఆచరించడము నేర్చుకో. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను, తర్వాత వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఉంటాయి, కానీ 11వ వచనం చదువుకుందాం. ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయుకమని ఆమెతో అనెను. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి, ఒక 5 నిమిషాలు. ఇక్కడ ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుండగా దొరికిపోయింది, పట్టుబడింది. అక్కడ చెప్తున్నాడు, వ్యభిచారం అందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి అని 3వ వచనంలో రాస్తూ, 4వ వచనంలో, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈమె ఒక పాపపు జీవితాన్ని జీవిస్తుంది. ఈమె ఒక అన్యాయమైన, అక్రమమైన, నిజంగా అందరూ అసహించుకునేటటువంటి ఒక జీవితాన్ని జీవిస్తుంది. సమాజంలో తలదించుకునే ఒక జీవితం, వ్యర్థమైన జీవితం, అర్థం లేని జీవితాన్ని జీవిస్తుంది. అంటే విలువ లేని జీవితాన్ని జీవిస్తుంది. దిగజారిపోయింది. తన శీలాన్ని అమ్ముకొని బతుకుతుంది, తన శరీరాన్ని అమ్ముకొని బతుకుతుంది, తన క్యారెక్టర్ కంపు కొట్టుకొని బతుకుతుంది. చెడిపోయింది. చాలా తప్పుడు విధానంకి వెళ్ళి ఆఖరికి వ్యభిచారానికి దిగిపోయింది. వ్యభిచారం అంటే కుటుంబం ఉన్నా సరే ఆ కుటుంబపు విలువలు పక్కన పెట్టి శరీర సుఖాల కోసమో, లేకపోతే సంపద కోసమో, డబ్బు కోసమో పాడు పనులు చేస్తూ, పాప పనులు చేస్తూ బ్రతకడమే ఈ వ్యభిచారం. వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది అని ప్రభు దగ్గర తీసుకొచ్చి నిల్చోబెట్టరు ఆమెని. ఇదిగో మనకి మోసే ధర్మశాస్త్రంలో ఎవరైనా వ్యభిచారం చేస్తే వాళ్ళని ఊరు వెలుపులకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయాలి అని రాయబడి ఉంది. మరి నీ తీర్పు ఏమైనా ఇస్తావా అని యేసు ప్రభుని ప్రశ్నించటానికి, యేసు ప్రభుని శోధించడానికి, యేసు ప్రభు మాటలో ఏదైనా దోషం పట్టుకోవడానికి, ఆయన మీద నేరము మోపడానికి ఈ శాస్త్రులు, పరిసయ్యులు ప్రయత్నం చేస్తున్నారు. ఒక పాడైపోయినటువంటి, ఒక పాపం చేసినటువంటి, ఒక వ్యభిచారం చేసినటువంటి స్త్రీని ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభు మీద నేరం మోపే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ప్రభు తీర్పు ఎలాగుందంటే, చంపేయండి ఆమెని. ధర్మశాస్త్రం చెబుతుందంటే చేసేయండి. కానీ మీరు చంపినప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరిలో అయినా పాపం లేకుండా ఉంటే వాడే కొట్టి చంపండి. మీలో పాపం ఉంచుకొని అవతల వారిలో పాపం ఉందని, ఆమె పాపం చేసిందని, ఆమె వ్యభిచారం చేస్తుందని, ఆమె పాడు పని చేస్తుందని అనవసరంగా కొట్టి చంపేయకండి. మీలో వ్యభిచారం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీలో పాపం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీలో తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీలో అపరాధం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీలో ఏ దోషం లేని వాళ్ళు ఉంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాడు. హల్లెలూయా. ఆ మాటకు అక్కడున్న పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకడి వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. అంటే పెద్దలు పాపంలోనే ఉన్నారు, చిన్నలు పాపంలోనే ఉన్నారు. పెద్దలు పాపం చేస్తూనే ఉన్నారు, యవనస్తులు పాపం చేస్తూనే ఉన్నారు. ఎవడో తప్పు చేస్తే కనుక వాళ్ళకి చులకన అయిపోతారు. వీళ్ళు మాత్రం పాపం చేస్తూనే ఉంటారు. ఎవడో పాపం చేస్తుండగా దొరికిపోయినాడు మాత్రం వీళ్ళ దగ్గర చులకన అయిపోతున్నాడు. ప్రభు అన్నాడు, మీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటే మొదట రాయేసి కొట్టి చంపేయండి అంటే అక్కడ ఎవరు కూడా ఆమె ఎదుట కానీ ప్రభు ఎదుట కానీ నిలబడలేకపోయారు. ఇంకా అక్కడ పాపం లేనివాడు ఎవడున్నాడు అంటే ప్రభు అని యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, అమ్మా నీ మీద నేరం మోపిన వాళ్ళు ఎక్కడున్నారు? వారు ఎక్కడున్నారంటే ఆమె అంటుంది, బాబు ప్రభువా అందరూ వెళ్ళిపోయారు నాయన. వాళ్ళకి నీకు శిక్ష విధించలేదా? వాళ్ళని కొట్టలేదా? వాళ్ళని చంపలేదా అంటే లేదు ప్రభువా అన్నది. ఏమన్నది? లేదు ప్రభువా అన్నది. అయితే ఇంకా శిక్షించగలిగిన వాడు ఎవడున్నాడు అక్కడ? యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. ఒక 5 నిమిషాలు అయిపోతుంది. శిక్షించగలిగిన వాడు ఎవరున్నారు అక్కడ? యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను. ఎందుకు అంటే సర్వలోక మానవులు చేసినటువంటి పాపాన్ని, ఆ పాపానికి వారికి రావలసిన శిక్షను ప్రభువే తీసుకుంటాడు కాబట్టి ఆయన శిక్ష విధించడానికి ఇష్టపడటం లేదు. ఆయన ఇంకా శిలువ మరణం పొందలేదు. సర్వ మానవాళి యొక్క పాపాలని ఆయన క్షమించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. వాళ్ళ శిక్ష, వాళ్ళ పాపం చేసిన శిక్ష అంతా యేసు ప్రభు తీసుకోవడానికే వచ్చాడు ఈ లోకానికి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని ప్రభుని భక్తుడు అన్నాడు. కాబట్టి నీ పాపాన్ని క్షమించినోడు, నీ పాపం బట్టి నీకు శిక్ష రాకున్నా నిన్ను రక్షించినోడు, నీ పాపపు శిక్షను తీసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకోసమే నువ్వు చేసిన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకో బాబు అని అంటాం మేము. ప్రభుతో చెప్పుకో, ప్రభుతో ఒప్పుకో అంటూ చెప్పుకోవడం ఒప్పుకోవడమే కాకుండా ఇవ్వనా, ఏమా నువ్వు నిజంగానే ప్రభు వాళ్ళు చెప్పినట్టుగా వ్యభిచారం చేసావా? చేశాను ప్రభు. పట్టబడింది.
అవునయ్యా పట్టుపడ్డాను, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. మరి వారు శిక్షించలేదా? లేదు ప్రభువా, అయితే నేను నిన్ను శిక్షించను, కానీ ఇక నువ్వు పాపము చేయొద్దు, ఇక చాలు, నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, ఇక చాలు, ఈ జీవితం చాలు, అన్యాయంగా బతికింది చాలు, అక్రమంగా బతికింది చాలు, తప్పుగా బతికింది చాలు, పాపంతో బతికింది చాలు. ఈ వ్యభిచారపు పని ఆపేయి, ఈ పాడు పనులు ఆపేయి, ఈ పాప పనులు ఆపేయి, పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకో, ప్రభుని వెంబడించడం నేర్చుకో, ఇవన్నీ విడిచిపెట్టేయి, ఇక్కడే వదిలేయి, నా దగ్గరే వదిలేయి, నీ పాపం నా దగ్గరే వదిలేయి. నువ్వు ఎక్కడ వదలాలో నీకు అర్థం కావట్లేదు, నీ పాపం ఎక్కడ పోతుందో నీకు అర్థం కావట్లేదేమో, కానీ నీ ప్రభు అయిన నా దగ్గరే వదిలే. ప్రభువా అంటున్నావు కదా, లేదు ప్రభువా అన్నదా లేదా? నీ ప్రభు దగ్గర వదిలే నీ పాపాన్ని, నీ ప్రభుతో నువ్వు చెప్పావు, ఓకే వదిలేయి. ఆయన అంటున్నాడు ఇక చాలు అంటే, ఇక్కడ వదిలేయి నీ పాపాన్ని, ఇక వదిలేస్తే నీ పాపాన్ని, నీ పాప జీవితాన్ని, పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించు. యేసునందు బ్రతకడం నేర్చుకో, యేసుతో బ్రతకడం నేర్చుకో, యేసులో బ్రతకడం నేర్చుకో. యేసును నువ్వు కలిగి ఉండు, యేసులో నువ్వు ఉండు, యేసుని నీలో ఉంచుకో, ఆయన మాట నీలో ఉంచుకో, ఆయన మార్గంలో నువ్వు నడు, ఆయన ఆలోచనలో నువ్వు నడు, ఆయన పరిశుద్ధులో నువ్వు నడు, ఆయన క్షమాపణలో నువ్వు నడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపాన్ని ఆ ప్రభు చెంత వదిలే, నీ పాత జీవితం ప్రభు చెంత వదిలే, మారు మనసు పొందు. ఆమె వదిలేదా? ఎవరు? ఆ సమరయ స్త్రీ కడవ వదిలేసింది, పాపపు జీవితం వదిలేసింది. పేతురు, యోహాను, అంద్రయ్య వాళ్ళు పడవలు వదిలేస్తారు, వలలు వదిలేస్తారు, యేసు ప్రభుని వెంబడించారు. వెనుకటి మరచి ముందున్న వాటి కొరకు మనం వేగిరపడాలి. ఇదిగో దేవుడు ఒక నూతన క్రియ చేయబోతుంది. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయం చివరి మాటగా చదువుకొని ముగించుకుందాం. 18, 19 వచనాలు చదువుకొని ముగించుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి. ఇదిగో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, వెళ్ళిపోయిన రోజులు వెళ్ళిపోయేవి, చేసిన తప్పులు చేసేసావు, ఇంకా క్రొత్తగా తప్పులు చేయక, ఇంకా క్రొత్తగా తప్పుగా బతక్క. ఇదిగో దేవుడు నీ పట్ల ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. ఇదిగో నేను చెప్తున్నాను కదా, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. మీరు ఆలోచన చేయండి, దేవుని కొత్తదనాన్ని ఆలోచన చేయండి, దేవుని ప్రణాళికను ఆలోచన చేయండి, దేవుని ఆలోచన చేయండి, దేవుని క్రియను ఆలోచన చేయండి. అది నూతన క్రియ. అరణ్యములో త్రోవ, ఎడారిలో నీళ్లు. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యములు అంటే నీకు ఎటువంటి సహాయం దొరకని స్థితిలో నీకు ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎడారిలో నీళ్ళు అంటే నువ్వు ఆయాసపడుతూ, ప్రయాసపడుతూ, దాహముతో నీవు జీవము లేక కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీకు ఆయన నీరు ఇచ్చి జీవింపచేసి, ఉజ్జీవింపచేసి నీ ప్రయాణాన్ని, నీ జీవితాన్ని ముందుకు కొనసాగింపచేసేటటువంటి ఒక గొప్ప నూతన క్రియను దేవుడు చేయడం మొదలుపెట్టాడు. అది ఇప్పటికే మొలిచింది అని నువ్వు ఆలోచన చేయటం ప్రారంభించు.
హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో ఏమైపోతుందో, అమ్మో ఏమైపోతామో, అమ్మో ఎలా బ్రతుకుతామో, అమ్మో ఎలా ఉంటామో, ఎలా జీవిస్తామో, ఈ భయము, ఈ దిగులు ఇక నువ్వు ఉంచకు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, పాతమేమో చేశావు, పాపమేమో చేశావు, పాత రోజులు, పాపపు పనులు, పాత జీవితాన్ని మర్చిపోయి ఇక్కడ వదిలేయి. వాటిని జ్ఞాపకం చేసుకోకు, వాటిని తలంచుకోకు. ఇదిగో దేవుని క్రియను తలంచుకో, దేవుని ఆలోచన తలంచుకో, దేవుని మార్గాన్ని తలంచుకో. అరణ్యములో మార్గం ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీకెవరు సహాయం ఉన్నా, సహాయం లేకపోయినా దేవుడే నీతో ఉండి నీకు సహాయపడి నీ మార్గాన్ని వర్ధిల్లింప చేయబోతున్నాడు దేవుడు. నూతన క్రియను ప్రారంభించాడు దేవుడు నీ జీవితంలో. అది ఆల్రెడీ దేవుడు ప్రారంభించేశాడు, అది మొలిచేసింది. హల్లెలూయా. అది ఇప్పుడే అది మొలిచింది. హల్లెలూయా, ఆమేన్. ఆ త్రోవలో నడవడానికి, ఆ నూతన జీవితంలో జీవించటానికి, ఆ నూతన క్రియలో దీవించబడ్డానికి సన్నిధమవు. ఆలోచన చెయ్యి. నాన్సెన్స్ అంతా ఆపే, వరస్ట్ అంతా ఆపే, బ్యాడ్ వర్క్స్ అన్ని ఆపే. దేవుడు న్యూనెస్లోనికి రా, దేవుడిలోనికి రా, దేవుడు ఆలోచనలోకి రా, దేవుడి క్రియల్లోకి రా, దేవుడు మార్గాల్లోనికి రా అని నేను ఈ రోజున దేవుని పక్షాన నిన్ను నేను బ్రతిమాలుతున్నాను. ప్రియ తమ్ముడు, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ సేవకుడా, ప్రియ సేవకురాల, ప్రియమైన సంఘమా, దేవుని గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టు. ఆయన నూతన క్రియను గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టు. అది ఆల్రెడీ నీలో మొలిచింది. దేవుడు మొలిపింప చేశాడు. నూతనంగా బ్రతకడానికి, నూతన దీవెనలతో, నూతన జీవముతో, నూతన జీవితములో, నూతనముగా ప్రభువులో దేవుడితో బ్రతకడానికి ఆలోచన చేయడం మొదలుపెట్టు. అన్నీ ఆపేసాయి. దేవుడి వైపు తిరుగు. దేవుడు మార్గాలు అన్నాడు. దేవుడు మనల్ని మిక్కిలి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించను. ఇక చాలు, తిరిగిన కాలము చాలు, చేసిన పాపము చాలు. మర్చిపోండి, అట్లా జ్ఞాపకం చేసుకోకండి. దేవుడి కోసం ఆలోచన చేయండి. నూతనంగా బ్రతకడం ఆలోచన చేయండి. దేవుడిలో బ్రతకడానికి ఆలోచన చేయండి. దేవుని మార్గాల్లో నడవడానికి ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ జీవితాల్లో ఇవి ఆశీర్వాదకరంగా మొలిచాయి. అవి పెరిగి పెద్దవై ఫలించడానికి, వృక్షంలాగా ఎదగడానికి, పండ్లు కాయలు కాచి ఫలాలుగా అవి మీరు అనుభవించడానికి, మీ జీవితంలో దీవెనకరమైన ఆశీర్వాదాలు రావటానికి మీరు కండ్లు మూసుకుంటే అమ్మగారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. కాబట్టి మనము దేవుడి మార్గంలో నడుద్దాం. రెండవ భాగాన్ని వచ్చే వారం నేను విపులంగా మీకు వివరిస్తాను. దయతో ఆత్మీయంగా ఏకీభవించి మాతో ప్రార్థనలో పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదం కారణభూతాన్ని ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి. ప్రభా ఈ మధ్యాహ్నం కాల సమయం తండ్రి, ఈ దాస్ ద్వారా తండ్రి నీ స్వరాన్ని వినిపించో తండ్రికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి. ప్రభా అవును ప్రభా యేసయ్య, నీ దాస్ ద్వారా అయా తండ్రి ప్రభా మీ ఆలోచనలు నడవడానికి ప్రభా, ఇదిగో ప్రభా మా ఆలోచన ప్రభా మా ఇష్ట ప్రకారం మేము నడిస్తే ప్రభా మాకు నష్టమే జరుగుతుంది, కానీ ప్రభా నీ ఆలోచన మాకు క్షేమం ఇస్తుంది తండ్రి. ప్రభా అయా తండ్రి నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రభ మాకు శక్తిని, ఆత్మీయ శక్తిని కలుపుచమే ప్రార్థిస్తుంది తండ్రి. అయా ఇప్పటి నుంచి ప్రభ, అయా ప్రభ నీ వాక్యం చెప్తుంది ఇక చాలు అయా తండ్రి అంటుంది ప్రభ. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. అయా ప్రభ మా పాత జీవితాల్లో ప్రభ
అయ్యా మా జీవించే విధానాన్ని ప్రభావ మార్చమని ప్రార్థిస్తుంది తండ్రి యేసయ్య. అయ్యా ఇక ప్రభా ఆత్మీయంగా నీలో జీవించడానికి నీ నూతన మార్గంలో మమ్మల్ని నడిపించండి. అలాగే ప్రభా అయ్యా నీ నూతన క్రియలను చూడటానికి ప్రభా అయ్యా ప్రభా మాకు ఆశ కలిగించండి తండ్రి ప్రభా. ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండడానికి, నీలో భక్తి భయం కలిగి ఉండడానికి ప్రభా అయ్యా మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి తండ్రి. అలాగే తండ్రి ఈ వాక్యం ఎంతోమంది ప్రభా ఆన్లైన్ ద్వారా విన్నారు తండ్రి. ప్రతి బిడ్డన ప్రభు వాక్యం చేత బలపరచండి. వాళ్ళ జీవితంలో అయా ప్రభా ఈ వాక్యంలో ఫలింపు చేయమని ప్రార్థిస్తుంది తండ్రి. ప్రతి బిడ్డను ప్రతి కుటుంబకుని ప్రభా పేరు పేరు దీవించండి. అలాగే ప్రభా సంఘంలో జతపరచండి. ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరున దీవించను, ఆశీర్వాదించను. ఈ పరిచర్ని దీవించను, ఆశీర్వాదించను. సమస్త మహిమగంత ప్రభావం మీ నామ అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఆశీర్వాదం ఇచ్చే ముందు ఒక చిన్న మాట. మా పరిచర్య దేవుడు విశాఖపట్నానికి తీసుకెళ్తున్నాడు. కుటుంబాన్ని పరిచర్య పరంగా తీసుకెళ్తున్నాడు ప్రాముఖ్యంగా. తరువాత పిల్లలకు కూడా దేవుడు అంటే పరిచర్యలో భాగంగానే దేవుడు పిల్లల్ని విశాఖపట్నంలోనే చదువు కోసం దేవుడు ఎంచుకున్నాడు. మా పెద్ద అబ్బాయి ఆల్రెడీ 3rd ఇయర్ బీటెక్ చదువుతున్నాడు విశాఖపట్నంలో. చిన్న అబ్బాయి కూడా కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు పెద్దోడు. చిన్న అబ్బాయి కూడా కంప్యూటర్ సైన్సే బ్రాంచే మరి ఫస్ట్ ఇయర్లో జాయిన్ కావడానికి అలాట్మెంట్ ఆర్డర్స్ వచ్చినాయి. కాబట్టి పిల్లలు ఇద్దరు కూడా విశాఖపట్నంలోనే బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ స్టడీస్ విత్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ దేవుడు ఇవ్వడం జరిగింది. మంచి కాలేజీలు ఇచ్చాడు దేవుడు. అయితే ప్రియులారా, మరి పరిచర్య కోసం మేము ప్రార్థన చేసినప్పుడు అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. మా పెద్ద అబ్బాయికి వాడు ఆత్మీయంగా బయటికి కనబడ్డు, కానీ తనకు ఆత్మీయత లేదు అని నేను అనను. దేవుడు కనపరిస్తేనా దేవుడు అని అంటాడు. ఎప్పుడు కనపరిస్తేనా తెలుస్తుంది అని అంటాడు. లోనున్న భక్తి ఉండొచ్చు, కానీ ఏంటంటే పిల్లోడు చిన్న పిల్లోడైనా మీరు డాడీ అన్నీ తిరుగుతున్నాడు, అన్ని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ విశాఖపట్నంలో రావడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అని తాను చదువుకోకన్నా విశాఖపట్నానికి వెళ్ళక ముందే ఒక మాట పలికాడు. మేము దాన్ని పట్టుకొని నేను నా భార్య ప్రార్థన చేశాం. అది కొన్ని సంవత్సరాల క్రితం, బహుశా ఒక 4 సంవత్సరాల క్రితం అయ్యి ఉండొచ్చు. ప్రార్థన చేశాం. ప్రార్థన చేస్తే మొదటగా బాబుని పెద్దోడిని దేవుడు విశాఖపట్నం చదువుల కోసం నడిపించేది. అటు తర్వాత ఒక 2 సంవత్సరాలకి చెన్నై నుంచి 2 ప్రవక్తలు ఒక సంవత్సరం వ్యవధిలో వచ్చి మీకు దేవుడు విశాఖపట్నంలోనే స్థిరపరుస్తున్నాడు అని అన్నాడు. అంటంతో మేము ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాం అన్నమాట. అలాగే ఇంకొక సహోదరుడు ఇలాగ చాలామంది మీరు విశాఖపట్నంలోనే పరిచర్య దేవుడు స్థిరపరుస్తున్నాడు అని ప్రవచనాత్మకంగా మాతో మాట్లాడడంతో వీళ్ళందరూ కూడా ఏదో ఆలోచన చేసి ఊహలతో చెప్పింది కాదు. వాళ్ళు ప్రార్థనాపరులు, దేవుని సేవకులు, బలమైన రీతిలో వాడబడుతున్న సేవకులు. వీళ్ళతో దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేటికి అది నెరవేర్చబడుతుంది. సో మేము ఈ నెలలో విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నాం. మా ధైర్యం దేవుడే, మా నమ్మకము దేవుడే. ఎందుకంటే మాకు ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, అలాగే పెద్ద సంఘము లేదు. పెద్ద పరిచర్య ఇచ్చాడు దేవుడు, పెద్ద సువార్త పరిచర్య ఇచ్చాడు దేవుడు. కాబట్టి అక్కడికి వెళ్ళాక దేవుని ఆశీర్వాదాల్లో మేము దీవించబడాలి, స్థిరపరచబడాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక్క ప్రార్థన విన్నపం ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో రిలీజియన్ దాన్ని ఏమంటారు, దాన్ని చక్కగా రిలీజియన్ పరంగా పర్సిక్యూషన్ ఉంది. అయితే ప్రియులారా, ఎక్కడికి వెళ్ళినా రిలీజియన్ అడుగుతారు. రేసిజం లైక్ అమెరికాలో అయితే బ్లాక్ అండ్ వైట్ రేసిజం, ఇండియాలో అయితే
క్రిస్టియన్ హిందూ రేసిజం. సో ఎక్కడికి వెళ్ళినా మీరు మీ రిలీజియన్ ఏంటి అని అడుగుతారు. సో నాకు ఒక చక్కని గృహం దేవుడు దయచేయాలి. అలాగే లీజుకి లీజు కోసం మేము ఆశపడుతున్నాం. కొన్నాళ్ళు మేము లీజుకి తీసుకుంటే ఆ వ్యవధిలో మాకు ప్రతి నెల ఇల్లు అద్దె ఇచ్చేటటువంటి ఒత్తిడి మాకు ఉండదు అని మా తాలూకా ప్రార్థన. అనే ఇల్లు అద్దె ఇవ్వటం కూడా దేవుడు కృప చూపిస్తేనే ఇవ్వటం కదా. మనం సేవ మీద ప్రభు మీద ఆధారం కదా. దేవుడు దయచేస్తేనే ఇవ్వటం. దేవుడు ఆ లోటు ఉంచడానికి నాకు పూర్తి నమ్మకం ఉంది, మా అందరికీ నమ్మకం ఉంది. కానీ లీజుకు తీసుకుంటే కొంత ఆ ఇంటి అద్దె డబ్బులు కూడా పరిచర్యకి కానీ లేకపోతే ఫ్యామిలీకి కానీ ఉపయోగపడతాయి. అది మా ఆలోచన, ఆశ. తర్వాత ఈ 3 సంవత్సరాల లోపే దేవుడు చక్కని ఓన్ హౌస్ బిల్డింగ్, ఓన్ చర్చ్ బిల్డింగ్, ఓన్ క్యాంపస్ దేవుడు ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అంటే ఇది ఎవరికి మేము చెప్పకూడదు, కానీ ప్రార్థన సహకారులు మాకు కావాలి. కాబట్టి మీరు దయతో ప్రార్థన మా కొరకు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గనక ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి అనేటువంటి ఆలోచన దేవుడు మీకు ఇస్తే మమ్మల్ని వెంటనే సంప్రదించవలసిందిగా ప్రభుపేట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకందరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఈ యొక్క వాక్యాన్ని విన్న మీరు లైక్ చేయండి, యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేసి వారిని కూడా వినమని, సబ్స్క్రైబ్ చేయమని అడగండి. గాడ్ బ్లెస్ యు ఆల్.